హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. గతంలో చెప్పుకున్నట్లుగా మన నోటిఫికేషన్కి జీవోని తొలగించడానికి, జీవో నెంబర్ 14 తొలగించడానికి అవసరమైనటువంటి ప్రయత్న బలము సరిపోలేదు. మనము ఇప్పుడు ఖచ్చితంగా చాలా గట్టిగా పోరాడితే సిడిపిఓ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కావచ్చు, అలాగే జేఏసీ లీడర్స్ కావచ్చు, ఇలా చాలామంది మన సిడిపిఓ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలను గురించి చెప్తున్నారు. మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే దానికి కావాల్సింది ఇన్స్టిట్యూట్స్ నుంచి, వివిధ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ వారు కావచ్చు, మీరందరూ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఫ్రెండ్స్ని కావచ్చు అందరిని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, అంటే ఏ మినిస్ట్రీ అయినా పర్వాలేదు, ఆ మినిస్టర్ గారిని, కన్సర్న్ మినిస్టర్ గారిని కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇలా ఎవరైనా కూడా ముఖ్యులు. ఇప్పుడు మనకు కావాల్సింది పొలిటికల్ సపోర్ట్ కూడా కావాలండి. ఎందుకంటే మన ప్రయత్నాలు గట్టిగా రూపొందాలంటే మనకి ప్రస్తుతము పొలిటికల్ సపోర్ట్ కూడా అవసరం. ఏరు చాలా పెద్దది కావచ్చు, మనం ఎదురుతూ ఉండొచ్చు, మనకి ఒక చిన్న గడ్డి పోచ కూడా ఆధారం అవుతుంది. కాబట్టి ఇలా అన్నీ సమకూర్చుకొని, అన్నిటినీ కూడా ఒక దగ్గరికి పేర్చుకొని మన ప్రయత్నాలని పెంచుకోవడం ద్వారా సిడిపిఓ నోటిఫికేషన్ని మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఈ 30 పోస్టులని 243 పోస్టులకి బోనస్గా మనం భావించి 273 పోస్టులని పొందవచ్చు. దీని ద్వారా మనకి విజయ అవకాశాలు పెరుగుతాయి. కాన్ఫిడెంట్గా, మరింత కాన్ఫిడెంట్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. 30లో ఓపెన్లో కొట్టుకోవచ్చు అనుకునే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక. ఓపెన్లో పోస్టులు ఉంటాయో లేదో తెలియదు, ఏ కేటగిరీలో ఉంటాయో తెలియదు. ఇలాంటి అనిశ్చితి పరిస్థితిలో కోచింగ్ సెంటర్స్ మాటల్ని నమ్మి ముందుకు వెళ్ళడం కంటే కొంత ప్రయత్నం ద్వారా మనము విజయాన్ని పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. ట్విట్టర్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీరందరూ ట్విట్టర్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకొని ట్విట్టర్ క్యాంపెయిన్లో పాల్గొనండి. మన సమస్యని గట్టిగా మనము ప్రభుత్వానికి వినిపించాలి. మన కోసం ఎవరు సహాయం చేయరండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మన కోసం మనమే పోరాడాలి. ఓకే.